కలిసి ఉండటం కుదరదు. అందువల్ల ఇక నేను బతకూడదు. నువ్వు ఇక అక్కడే ఆగు. చెప్తున్నా, ముందుకు రాకు. నువ్వు ఆగు, వాడేం చెయ్యలే. కబుర్లు చెప్పటం తేలికే చిన్నబాబు, ఏదో చెప్పేశావు. కానీ తనని తాను కాల్చుకోవటం అంత తేలిక కాదు. సరే కానీ నేను చూస్తా, నీకెంత ధైర్యం ఉందో చూస్తా. కాల్చేసుకో నిన్ను నువ్వే. వింతగా ఉంది, ఒక తండ్రి తన కన్న కొడుకుని చావమని రెచ్చగొడుతున్నాడు. తిరిగొచ్చేశాను. ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారో చేయవచ్చు. మీరు కొనుక్కున్న వస్తువు మీ కళ్ళ ముందే ఉంది. దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా. ఇక నేను ఈ భవనంలో బందీగా ఉండక తప్పదు. లోకమంతా తిరిగి చూసేశావా? ఎదురు దెబ్బలు తగిలాక బాగా బుద్ధొచ్చినట్లుంది. నిన్ను చూస్తే నాకేమనిపిస్తోందంటే నీ ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరికాయనిపిస్తోంది. చివరికి తెలుసుంటుంది, ఈ రాజేశ్వర భవనంలో గల సుఖ సంతోషాలు ఇంకెక్కడా లేవని తెలుసుంటుంది. చూసుకో, ఇలాంటి చోటు నుంచి దూరంగా పారిపో. నువ్వు గనక అక్కడికి తిరిగి వెళ్ళకపోతే ఆ ఇంట్లో పెద్ద దొరగారు ఒక్కని కూడా వదిలిపెట్టకుండా చంపేస్తారు. అవును పెద్దయ్య గారు, ఈ భవనమే నా కన్నిటికన్నా మంచి చోట్లా ఉంది. ఆ పిల్లది వచ్చేసింది, ఇక అది తిరిగి వెళ్ళబోదు. ఇది స్పష్టం. మీరంతా నాటకం చూస్తున్నట్టు ఇక్కడే నిలబడ్డారు ఎందుకని? వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇప్పుడంతా చక్కబడింది. హరి ఓం. మీ ఇద్దరితో నేను తర్వాత మాట్లాడతాను, సరైన సమయం వచ్చినప్పుడు. ఇక నుంచి నేను ఇక్కడ ఎవరికి భారం కాదలుచుకోలేదు. ఇప్పుడు నిన్ను భారమని ఎవరంటున్నారు? నేను నీ స్నేహితురాలిని కదా, ఏమంటావు? జరిగిపోయినవన్నీ అలా వదిలే. పోయినసారి నేను వచ్చినప్పుడు ఎన్నో కలలు కోరికలతో వచ్చాను. నా భర్త గురించి, అత్తవారింటి గురించి, ఎన్నెన్నో కలలు కంటూ నేను ఇక్కడికి వచ్చాను. ఈసారి నా కలలన్నీ బయటే వదిలేసి వచ్చాను.